మధ్యయుగ చరిత్రలో భాగంగా మనం ఇస్లాం విద్యా విధానం లేదా ఇస్లామిక్ విద్యా విధానం గురించి తెలుసుకోవాలి. ఈ ఇస్లామిక్ లేదా ఇస్లాం విద్యా విధానాన్ని మధ్యయుగ విద్యా విధానం లేదా ముస్లిం విద్యా విధానం అని కూడా అంటారు. మధ్యయుగ విద్యా విధానం అన్నా, ముస్లిం విద్యా విధానం అన్నా, ఇస్లాం విద్యా విధానం అన్నా ఒకటే. క్రీస్తు శకం 8 నుండి క్రీస్తు శకం 16 మధ్య కాలాన్ని ఇస్లాం విద్యా కాలం అని అంటారు. ఇస్లాం అంటే అర్థం ఏంటంటే ఆత్మ సమర్పణ. ఇస్లాం అంటే అర్థం ఆత్మ సమర్పణ. ఇస్లాం విద్యా విధానం ప్రకారం అల్లా ప్రసాదించిన సప్తగుణాలలో విద్య ఒకటి. ఈ మధ్యయుగంలో ముస్లింలకు విద్యపై ఎలాంటి అభిప్రాయాలు ఉండేవి అంటే, మేధావి కలంలో సిరా, దేశభక్తుడి రక్తం కన్నా మిన్న, బంగారం దానం చేయడం కన్నా బాలుడికి విద్య చెప్పించడం మిన్న, ఎవరైతే విద్యను పొందుతారో వాళ్ళు అల్లాకి ప్రీతి పాత్రులు, అదేవిధంగా జ్ఞానాన్ని దైవ మార్గంలో పొందినవారు పవిత్ర కార్యాలు చేస్తారు. జ్ఞానం అనేది వ్యక్తిలో విచక్షణ శక్తిని పెంపొందిస్తుంది మరియు అతడిని స్వర్గానికి పంపిస్తుంది. మధ్యయుగంలో ముస్లింలకు విద్యపై ఎలాంటి అభిప్రాయాలు ఉండేవి? అల్లా ప్రసాదించిన సప్తగుణాలలో విద్య ఒకటి, మేధావి కలంలో సిరా, దేశభక్తుడి రక్తం కన్నా మిన్న, బంగారం దానం చేయడం కన్నా బాలుడికి విద్య చెప్పించడం మిన్న, విద్యను పొందిన వారు అల్లాకి ప్రీతిపాత్రులు, అదేవిధంగా జ్ఞానాన్ని దైవ మార్గంలో పొందిన వారు పవిత్ర కార్యాలు చేస్తారు. జ్ఞానం వ్యక్తిలో విచక్షణ శక్తిని పెంపొందిస్తుంది మరియు అతడిని స్వర్గానికి పంపిస్తుంది. అదేవిధంగా ఈ ఇస్లాం విద్యా విధానంలో గురువుల ఆశీస్సులకు ప్రాముఖ్యం అనేది ఉండేది. మనం తెలుసుకున్నాం. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 16వ శతాబ్దం మధ్య కాలాన్ని ఇస్లాం విద్యా కాలం అంటారని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఇస్లాం విద్యా విధానం మన భారతదేశంలోకి ఎలా వచ్చింది? ఎలా అంటే క్రీస్తు శకం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతో భారతదేశంలో ఇస్లాం పాలన అనేది ప్రారంభమైంది. అయితే 1192లో ఢిల్లీ రాజైన మహమ్మద్ గోరీ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశాడు. ఎక్కడ అంటే అజ్మీర్ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. ఈ మహమ్మద్ గోరీ అజ్మీర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాథమిక పాఠశాలలనే మక్తాబ్ అని అంటారు. మరి ఈ ఇస్లాం విద్యా విధానంలో 3 రకాల పాఠశాలలు అనేవి ఉండేవి. ఒకటి ప్రాథమిక పాఠశాలలు, వీటిని మక్తాబ్ అంటారు. 2 ఉన్నత పాఠశాలలు, వీటిని మదరసా అని అంటారు. 3 విశ్వవిద్యాలయాలు, వీటిని మదరసా ఐలా అని అంటారు. ప్రాథమిక పాఠశాలలు అయితే మక్తాబ్ అంటారు, ఉన్నత పాఠశాలలను మదరసా అంటారు, విశ్వవిద్యాలయాలను మదరసా ఐలా అని అంటారు. నేడు ప్రాథమిక పాఠశాలలు ఎలా అయితే ఉన్నాయో నాడు మక్తాబ్లు అనేవి అలా ఉండేవి. కాబట్టి మక్తాబ్ అనేది నేటి ప్రాథమిక పాఠశాలలను పోలి ఉంటుంది. ఈ మక్తాబ్ అనేది కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. కుతుబ్ అంటే వ్రాత నేర్చుకునే ప్రదేశం లేదా స్థలం అని అర్థం. ఇవి వేటి ఆధీనంలో ఉండేవి అంటే మసీదు ఆధీనంలో ఉండేవి. మక్తాబ్ అనేది కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే వ్రాత నేర్చుకునే ప్రదేశం లేదా స్థలం. ఇవి వేటి ఆధీనంలో ఉండేవి? మసీదు ఆధీనంలో ఉండేవి. మదరసా అయితే నేటి ఉన్నత పాఠశాలలను పోలి ఉంటుంది. వీటి అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లిం సంస్కృతిని వ్యాప్తి చేయడం. మదరసా ఐలా అనేది నేటి కళాశాలలు, విశ్వవిద్యాలయాలను పోలి ఉంటాయి. ఇవి నగరాల్లో మాత్రమే ఏర్పాటు చేసేవారు. ఈ ఇస్లాం కాలంలో స్త్రీలకైతే విద్యా సౌకర్యం లేదు, కానీ డబ్బుంటే ఏదైనా సాధ్యమే కాబట్టి ధనవంతులైన స్త్రీలు మాత్రం చదువుకునేవారు. అయితే ధనవంతులైన బాలికలకు జార్ఫిఫానీ పద్ధతిలో విద్యా ప్రక్రియ మొత్తం మౌల్వీ అనే మత పద్ధతి ద్వారా జరిగేది. అయితే ఇస్లాం కాలంలో విద్యార్థికి లేదా బాలునికి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకు బిస్మిల్లా ఉత్సవంతో విద్య ప్రారంభమవుతుంది. బిస్మిల్లా అనేది ఒక అరబిక్ భాషా పదం. దీని అర్థం ఏంటంటే దగ్గరికి చేర్చుకోవడం. ఈ బిస్మిల్లాలో భాగంగా ఖురాన్లోని 2 నీతి వాక్యాల ద్వారా అక్షరాభ్యాసం అనేది జరిగేది. ఖురాన్లోని సూరహ్ ఈ ఇక్రాలోని కొన్ని వాక్యాలను పిల్లల చేత పలికిస్తారు. పోనీ విద్యార్థులు అవి పలకలేకపోతే కనీసం బిస్మిల్లా అని అనిపించేవారు. ఈ ఇస్లాం విద్యా విధానంలో పిల్లల్ని దండించడం అనేది ఉండేది. పిల్లల్ని దండించడాన్ని మన భారతదేశానికి పరిచయం చేసింది ఈ ఇస్లాం విద్యా విధానమే. ఈ ఇస్లాం విద్యా కాలంలోనే పశ్చిమాసియా దేశాల వారి విజ్ఞానం మనకి లభించింది కాబట్టి నూతన విజ్ఞానం అనేది మనకి లభించింది.
అదేవిధంగా చరిత్రకు సంబంధించిన రచనలు జరిగాయి. అలాగే పురాణాలు, ఇతిహాసాలు అరబిక్ భాషలోకి తర్జుమా చేయబడ్డాయి. అదేవిధంగా గురువులుగా ఎవరు ఉండేవారు అంటే మత ప్రవక్తలు ఉండేవారు. గురువులు ఎవరి ఆధీనంలో ఉండేవారు అంటే మసీదుల ఆధీనంలో ఉండేవారు. వారు ఇస్లాం మత ప్రవక్తలు. మౌల్వీని ఇమాం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఇస్లాం విద్యా కాలంలో కట్టెతో చేసిన పుస్తకాలు అనేవి ఉండేవి. వీటినే టాక్టీస్ అని అంటారు. అదేవిధంగా ఇస్లాం విద్యా కాలంలో మోనిటోరియల్ పద్ధతిలో పాఠశాలలు అనేవి ఉండేవి. అంటే ప్రతిభ గల విద్యార్థులతో బోధించే పాఠశాలలు. అంటే విద్యార్థుల్లో బాగా చదివే విద్యార్థులు ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారి చేత విద్యార్థులకు బోధించే పాఠశాలలు అనేవి ఉండేవి. ఈ పద్ధతినే మోనిటోరియల్ పద్ధతి అని అంటారు. మరి ఇస్లాం విద్యా కాలంలో బోధనా భాషలు ఏముండేవి అంటే ఉర్దూ, అరబిక్, పర్షియన్. ఉర్దూ భాష ఎలా ఏర్పడింది అంటే హిందీ అలాగే అరబిక్ కలిసిపోయి ఉర్దూ భాషగా ఏర్పడింది. అయితే ఈ అరబిక్, పర్షియన్ అనేది మదరసా ఐలాలో ఉపయోగించేవారు. బోధనా భాషలు ఏంటంటే ఉర్దూ, అరబిక్, పర్షియన్. అరబిక్, పర్షియన్ను మదరసా ఐలాలో ఉపయోగించేవారు. ఉర్దూని ప్రాథమిక స్థాయిలో ఉపయోగించేవారు. అరబిక్, పర్షియన్ అయితే మదరసా ఐలాల్లో ఉపయోగించేవారు. మరి ఇస్లాం విద్యా కాలంలో పాఠ్య ప్రణాళిక ఏముండేది? ఏ అంశాలు బోధించేవారు అంటే భాషాశాస్త్రం. ఇందులో వ్యాకరణం, అలంకారం, ఛందస్సు ఉండేవి. అలాగే గణితం, విజ్ఞాన శాస్త్రాన్ని రియాబీ అంటారు. అలాగే వైద్యాన్ని కూడా బోధించేవారు. వైద్యాన్ని తాబీ అని అంటారు. అదేవిధంగా యునానీని ఆయుర్వేదం అంటారు. తర్వాత ఇలాహి అంటే వేదాంతం. అదేవిధంగా భూగోళ శాస్త్రాన్ని బోధించేవారు. ఇస్లాం విద్యా కాలంలో పాఠ్య ప్రణాళికలో భాగంగా భాషాశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం, వైద్యం, యునాని, ఇలాహి, భూగోళ శాస్త్రం ఇవన్నీ నేర్పించేవారు. మరి ఇస్లాం విద్యా కాలంలో బోధనా పద్ధతులు ఏంటి? బోధనా పద్ధతులు అంటే ఏ పద్ధతులు ఉపయోగించేవారు? ఉపన్యాస పద్ధతిని ఉపయోగించేవారు. అలాగే ప్రాథమిక స్థాయిలో అయితే వాచిక లేదా మౌఖిక పద్ధతిని ఉపయోగించేవారు. 3 years చదవడం, రాయడం, అర్థమెటిక్ అనేది నేర్పించేవారు. అదేవిధంగా చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, సమస్య పద్ధతి, సంభాషణ పద్ధతి అనేవి కూడా ఉపయోగించేవారు. మరి ఇస్లాం విద్యా కాలంలో విద్యా లక్ష్యాలు ఏంటో చూద్దాం. ముందుగా విజ్ఞాన సంపాదన. విద్యా లక్ష్యాల్లో ముందుగా విజ్ఞాన సంపాదన, అలాగే నైతిక విలువలు వ్యాప్తి చేయడం, అలాగే వ్యక్తి శీలాన్ని పెంపొందించడం, ఇస్లాం న్యాయ సూత్రాల తయారీ, అలాగే పరలోక ప్రాప్తి, అదేవిధంగా ముస్లిం రాజ్యాలను పటిష్టపరచడం. ముందుగా విజ్ఞాన సంపాదన, నైతిక విలువలు వ్యాప్తి చేయడం, వ్యక్తి శీలాన్ని పెంపొందించడం, ఇస్లాం న్యాయ సూత్రాల తయారీ, పరలోక ప్రాప్తి, ముస్లిం రాజ్యాలను పటిష్టపరచడం అనేది ఇస్లాం విద్యా కాలంలోని విద్యా లక్ష్యాలు. క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31న కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడంతో ఇస్లాం విద్య అనేది పతనమైంది. ఇక్కడితో మనం ఇస్లాం విద్యా కాలం గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం.